గతేడాది అంతర్జాతీయ టీ20లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 11 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ తాజాగా ప్రకటించింది. దీనికి కెప్టెన్ గా భారత జట్టు సారథి రోహిత్ శర్మను ఎంపిక చేయడమే విశేషం. ఇక ఈ జట్టులో భారత్ నుంచి మరో ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. స్టార్ పిసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. గతేడాది టీ20లో రోహిత్ శర్మ అటు సారథిగా ఇటు బ్యాట్స్మెన్ గా మెరుగైన ప్రదర్శన చేశాడు. 11 మ్యాచ్ల్లో 42 సగటుతో 378 పరుగులు సాధించాడు. 2024లో జరిగిన పొట్టి కప్పు మెగా సమరంలో టీమిండియా విశ్వ విజేతగా అవతరించడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 3 అర్ధ శతకాలతో పాటు సూపర్ 8 దశలో ఆస్ట్రేలియాపై 92 పరుగులతో అదరగొట్టాడు. ఇక సీనియర్ పేసర్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. గతేడాది 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించాడు. యువ పేసర్ అర్షదీప్ సింగ్ 2024లో అత్యంత కీలకమైన వికెట్ టేకర్ గా అవతరించాడు. 18 మ్యాచ్ల్లో 13.5 సగటుతో 36 వికెట్లు తీసి అదరగొట్టాడు. హార్దిక్ పాండ్యా 17 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీయడంతో పాటు 352 పరుగులతో ఆల్రౌండర్లలో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. ఇక ఐసీసీ ఇచ్చిన జట్టు మొత్తంను చూస్తే రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, నికోలస్ పూరన్, సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వానిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఉన్నారు.